భారతీయ జనతా పార్టీ మండల సమావేశంలో భాగంగా ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలోని సీతాపేట్ గ్రామంలో పెద్ద ఎత్తున యువకులు, మహిళలు, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ, రానున్న స్థానిక ఎన్నికల్లో మీ గ్రామాల్లో ఎలక్షన్లో పోటీ చేసే ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే వ్యక్తులకు ఓటు వేసి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపే వారికి ఓటు వేయాలని కోరారు. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా అన్ని మోసపూరిత పథకాల వల్లనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రజలు గ్రహించి తగిన వ్యక్తులకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వటం లేదో నిలదీయాలని అన్నారు. ఈరోజు మాజీ ఏఎంసీ చైర్మన్, మాజీ టీఆర్ఎస్ కార్యకర్త సభావత్ మోహన్ నాయక్ బీజేపీ పార్టీలో చేరి తనతో పాటు మరో 100 మంది యువకులను, మహిళలను బీజేపీ పార్టీలో చేర్చారు. బీజేపీ కండువా కప్పుకున్న యువకులు జంగటి సాయి కుమార్, పిట్ల అరవింద్, సుంచా రంజిత్, సుంచా ప్రభాస్, జంగిటి శ్రీకాంత్, లొక్కిడి దినేష్, జంగిటి భూమయ్య, జంగిటి నరేష్, గన్నారం శైలు. కార్యక్రమంలో దర్పల్లి బీజేపీ మండల అధ్యక్షులు జిర్రా మైపల్ యాదవ్, కర్క గంగారెడ్డి, మురళీగౌడ్, నరేష్ గౌడ్, పెద్ద బాలరెడ్డి, సరిచంద్, లౌడియా సీను, పాలేపు సుమన్, అనిల్ మరియు వివిధ గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. దర్పల్లి మండలంలోని సీతాపేట్ గ్రామము, సీతాపేట్ తాండాకు సంబంధించిన మోహన్ నాయక్, మిగతా పెద్దలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరడానికి రావడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా అనేవాడు, పేద, బడుగు, బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో ఈరోజు వారందరూ కూడా, అతను 15 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఇలా 11.5 సంవత్సరాలు ఒక దేశానికి ప్రధానమంత్రి అయితే సొంత ఇల్లు లేదమ్మా. ఆయన కలగనేది ఏంటి అంటే ఈ దేశంలో 3-4 కోట్ల మందికి ఇప్పటికి ఇల్లు కట్టించండి, ఇంకా ఇల్లు కట్టించే కార్యక్రమంలో ఉన్నాడు. ఈ దేశంలో 80 కోట్ల మందికి రోజు మనం బియ్యం తినే ఏదైతే రేషన్ ఉందో ఆ రేషన్ ఇస్తుంది నరేంద్ర మోడీ. ఇవాళ బీజేపీ ప్రభుత్వం మన ఇంట్లో గతంలో మీరు పాత తరంలో చూసిరచ్చు, ఎర్ర బల్బులు ఉంటుండే, పసుపచ్చ బల్బులు ఉంటుండే, అది కనబడకపోతుండే దిమ్ముండు. ఇప్పుడు తెల్ల బల్బు అయింది. తెల్ల బల్బు అయితే ఇంట్లో ఏ మూలున్నా ఏమున్నా ఇది అవుతుండే. ఇప్పుడు ఇంట్లో బాత్రూమ్ ఇచ్చిండు చూడు, అది నరేంద్ర మోడీ ఇచ్చిండు. ఇంటి ముందర మోరి కట్టిస్తున్నాడు చూడు, నరేంద్ర మోడీ కట్టిస్తున్నాడు. ఇంటి ముందర ఈ సిమెంట్ రోడ్ గిందాక వచ్చిందంటే కూడా అది నరేంద్ర మోడీ. ఇంకా వీధి దీపాలు నరేంద్ర మోడీ, వీధి కుళాయి నరేంద్ర మోడీ, విలేజ్లో ఏదైతే రైతు భవనం కట్టిరో నరేంద్ర మోడీ కట్టించిండు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ నరేంద్ర మోడీ, చివరికి శ్మశాన వాటిక కూడా నరేంద్ర మోడీ కట్టించాడు. మీద ఉన్నట్టు మనకుండే పెంకెలకి పొయ్యిల పడ్డ పరిస్థితి ఏర్పడుతుంది. ఈడ 5 నుంచి రూపాయి లేదు. ఈ లాస్ట్కి గెలిచినోడు ఇటుక బట్టీలు, కళ్ళు బట్టీల కార్యక్రమం స్టేజ్కి వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే రేపు వార్డు మెంబర్ కానీ, ఉప సర్పంచ్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మనోడు, గరీబోడు, పేదలకు సేవ చేద్దామని నిజాయితీగా బతికే భారతీయ జనతా పార్టీ కాషాయ కండవ కప్పుకున్న వాళ్ళని గెలిపిస్తే రేపు భవిష్యత్ అంతా బాగుంటుంది అని చెప్పి దానికి మద్దతుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేరిన మీ అందరి సీతాపేట గ్రామస్తులకు, సీతాపేట తాండావాసులందరికీ కూడా 2 చేతుల దండం పెడుతూ భారతీయ జనతా పార్టీకి స్వాగతం చెప్తున్నాను. మాట్లాడుతున్నారు, నేను మీ సెక్రటరీ అని ఉంటారు ఊళ్ళే, సెక్రటరీ 2 ఫాములు నింపుతారమ్మా. మీ ఒకటేమో కేంద్ర ప్రభుత్వం ఇళ్ళది, దాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ ఆవాస్ యోజన అంటారు, దాన్ని నింపుతాడు. రెండోది ఈడ ఇందిరమ్మ ఇళ్ళ నింపుతాడు. దాని మీద 2 లక్షల చిల్లర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వీళ్ళేమో వచ్చి దాని ఇందిరమ్మ ఇల్లు, మొన్నటిదాకాడేమో డబుల్ బెడ్రూమ్ అని కళ్ళలు కనిపించే, ఈడ ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికీ స్లాబులు పోసింది లేదు. పోస్ట్ రోడ్కి వాడికైనా ఎక్కడికైనా ₹1,00,000 ఒక దగ్గర ఇస్తే అవి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే, వీళ్ళ నిధులు ఏమి ఇచ్చినవి లేవు. వీడికి ఏముందిరా అంటే ఏమి లేదు. బోనస్ ఇచ్చిండా, మొన్న బోనస్ రాలే. ఒక్కొక్క ఆడోళ్ళకి 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. 2,500 రూపాయలు ఇచ్చిండా, నెలకి 2,500 చొప్పున. ఇప్పుడు ఓడన్నా కాంగ్రెస్ వాడు వస్తే ఒకటే అడుగురమ్మా, 20 నెలలు అయింది, 2,500 చొప్పున మనకి ఎంత రావాలి? 50,000 రూపాయలు రావాలి. ఇయ్యు మనూరి, ఓటు అడుగు మనూరు, ఏమనకురి 50,000 ఇయ్యు, ఇంట్లో ఆడవాళ్ళందరికీ ఇయ్యు. 2,500 ప్రతి గృహలక్ష్మి అని, మహాలక్ష్మి అని చెప్పి ఒక స్కీమ్ పెట్టింది. ఏంటంటే ఆ పాతకున్న బస్సులో దొరగొడుతున్నాడు, తింపుతున్నాడు.